హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్ అంటేనే సంవత్సరానికి సరిపడా నిలవ పచ్చళ్ళు పట్టుకుంటాం కదా. ఈరోజు నేను ఈ వీడియోలో పండు మిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కేజీన్నర పండు మిర్చికి కరెక్ట్ కొలతలు ఏ ఇంగ్రీడియంట్స్ ఎంతెంత వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది మా అత్తయ్య రెసిపీ, అస్సలు చెడిపోయే ఛాన్సే ఉండదు. ఒకసారి పచ్చడి ఎలా చేయాలో ఫుల్ ప్రాసెస్ చూసేద్దాం. ఇది మామిడి అల్లం, పచ్చళ్ళ సీజన్లో బాగా దొరుకుతుంది. ఈ మామిడి అల్లానికి పైనున్న పొట్టును తీసి ఒకసారి కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి. కేజీన్నర పండు మిర్చికి 50 గ్రాముల మామిడి అల్లం పడుతుంది. తర్వాత పండు మిర్చిని తీసుకొని ఇలా శుభ్రంగా పొడిగా ఉన్న క్లాత్ పైన వేసి తొడిమెలు తీసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్తో తుడుచుకోవాలి. దీనివల్ల పండు మిర్చి మీద ఉన్న దుమ్ము పోతుంది. ఇవి కేజీన్నర పండు మిర్చి. వీటన్నిటిని ఇలాగే తొడిమెలు తీసి తుడిచి పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లిని ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. 100 గ్రాముల వెల్లుల్లి పడతాయి. అన్నింటినీ ఇలాగే పొట్టు తీసి పెట్టుకోవాలి. తర్వాత చింతపండు, 1/2 కేజీ చింతపండు తీసుకొని ఇలా పీసులు ఏమన్నా ఉంటే తీసేసి చిన్న చిన్న రెబ్బలుగా విడదీసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి దోరగా ఫ్రై చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పొడిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, 1 కేజీన్నర మిరపకాయలకి 450 గ్రాముల ఉప్పు పడుతుంది. ఉప్పులో ఏమన్నా తేమ ఉంటే కాసేపు ఎండకు ఆరబెట్టుకోవాలి. మనం ఇవన్నీ రెడీ చేసుకునేలోపు మనం ముందే మామిడి అల్లాన్ని ఎండబెట్టాం కదా, అది కూడా పూర్తిగా ఆరిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ మామిడి అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి చూడండి, కరెక్ట్ కొలతలతో మళ్ళీ చెప్తాను. కేజీన్నర ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు పొడి, 450 గ్రాముల ఉప్పు, 1/2 కేజీ చింతపండు, 100 గ్రాముల వెల్లుల్లి, 50 గ్రాముల మామిడి అల్లం. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ కదా, మిక్సీ కంటే గ్రైండర్లో గ్రైండ్ చేస్తేనే బాగుంటుంది. పచ్చడి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా శుభ్రంగా ఉన్న జాడీలో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకొని తడి తగలకుండా జాగ్రత్తగా ఒక పక్కకు పెట్టుకోవాలి. మనం తినాలనుకున్నప్పుడల్లా కొద్దిగా పచ్చడికి తాలింపు పెట్టుకుంటే మిగతా పచ్చడి ఫ్రెష్గా ఉంటుంది. తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, తాలింపు గింజలు, జీలకర్ర, 4-5 దంచిన వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి తర్వాత పండుమిర్చి పచ్చడి వేసి ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద తిప్పుకుంటూ మగ్గించుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఈ కొలతల్లో, ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్తగా పచ్చడి పెట్టే వాళ్ళకు కూడా చెడిపోయే ఛాన్స్ అస్సలు ఉండదు. చాలా బాగా కుదురుతుంది. మీరు పచ్చడి పెట్టాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.